విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం పిఎంపాలెం మధురవాడ అవంతి వైఎస్ఆర్ పార్టీలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 6వ వార్డ్ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు బొట్ట అప్పలరాజు మాట్లాడుతూ అడ్రస్ లేని వ్యక్తి సందీప్ పంచకర్ల. సందీప్ కార్పెంటర్కి ఎక్కువ, కూలి పనోడికి తక్కువ. 6వ వార్డులో చేసిన అభివృద్ధి చూపిస్తాం రండి. మా ప్రభుత్వంలో లంచాలకు తావులేదు. 7వ వార్డు అధ్యక్షులు పోతిన శ్రీనివాసరావు కామెంట్స్. 7వ వార్డులో అభివృద్ధి చూడండి. ఏ కాలనీ అయినా, రోడ్ అయినా, పార్క్ అయినా వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిందని ధైర్యంగా చెప్పగలం. గత ప్రభుత్వంలో ఒక్క రోడ్డు కూడా వేయలేకపోయారు. పోతిన ప్రసాద్ మాట్లాడుతూ పాదయాత్ర చేస్తున్నాం కదా అని నోటికి వచ్చింది వాకకూడదు. అవంతికి సంస్కారం ఉంది, సందీప్కి లేదు. ఇళ్ల స్థలాల విషయంలో వార్డుల్లో అభివృద్ధి పనుల్లో అవంతి, ప్రియాంక చొరవ నువ్వు చేయగలవా? అదుపులో ఉంటే అందరికీ మంచిది సందీప్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అప్పారావు, పోతిన హనుమంతరావు, పోతిన శ్రీనివాసరావు, బొట్ట అప్పలరాజు, గుడ్ల పోలిరెడ్డి, పోతిన ప్రసాద్, పిల్లా సూరిబాబు, పిల్లా కృష్ణమూర్తి పాత్రుడు, కుడితి రామారావు, కనకరాజు, 5, 6, 7, 8వ వార్డు నాయకులు తదితరులు పాల్గొన్నారు. నాయకులందరూ కూడా 5, 6, 7, 8 కార్పొరేట్ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు నిన్న పంచగల సందీప్ అనే మాటలు వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే భీమిని కాన్సెన్స్ మొత్తం అవంతి అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే అవంతి. దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు ఇక్కడ అవంతి శ్రీనివాస్. అలాగే స్టేట్లో దమ్ము ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు మీరు టీడీపీ గవర్నమెంట్లో దగ్గర 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు చేశారు. మరి ఇక్కడ షిప్ యార్డ్ బింద్రానగర్ కానీ, అలాగే మిదిలాపురం ఉడా కాలనీ కానీ, కార్గిల్ లేఅవుట్ కానీ, వ్యాంబా కాలనీ కానీ, భరత్ నగర్ కానీ, కృష్ణానగర్ కానీ, ఇవన్నీ చేసిన నాయకుడు ఎవరు? అవంతి శ్రీనివాస్. ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చి నీకు దమ్ముంటే సందీప్ నువ్వు రా. ఏ వ్యాంబా కాలనీ వెళ్దామా, బింద్రానగర్ వెళ్దామా, మిదిలాపురం ఉడా కాలనీ వెళ్దామా, లేకపోతే భరత్ నగర్ వెళ్దామా? అలాగే స్వతంత్ర నగర్ నుంచి బ్రిడ్జిలు పట్టుకొచ్చాం, 4 కోట్ల రూపాయలతో బ్రిడ్జిలు వేయించాం. నీకు దమ్ముంటే రా. ఏదో పనికిమాల వాగుడు వాగేసి ఏదో మౌతులు ఉన్నాయి కదా అని వాగేడు వాటికి తప్పు. అంతే కదా, ఒక మంచి వ్యక్తిని, ఒక దైవభక్తుడు, ఎక్కడ లాలూచిపడిన వ్యక్తి అతనే కదా, కింద నాయకులు కూడా ఎవరిని కూడా రూపాయి తిన్నవాడు. అతను ప్రజాసేవకి అంకితమైన వ్యక్తి. అంత కరోనాలో కూడా ఈరోజు కూడా నిత్యం ప్రజల వ్యక్తి ఎవరంటే మన అవంతి శ్రీనివాస్ గారు. మరి గతంలో ఎంతమంది ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఉన్నారు? ఎవరైనా వార్డులో తిరిగారా? కళ్ళకు పెట్టుకుని కారు దిగాడు ఏ ఎమ్మెల్యే అయినా? మీరందరూ ఏమైపోయారు? మీరు 14 సంవత్సరాల గవర్నమెంట్లో ఎందుకు మా ఓల్డ్ పోతున్న మల్లైపాలెం గ్రామంలో నేటికి 20 సంవత్సరాల కింద ఒక రోడ్డు వేయించుకోలేపారు నాయకులు అందరూ కలిసి. నాకు దమ్ము ధైర్యం ఉంది, నీకు దమ్ము ధైర్యం ఉంటే రా, నేను చూపిస్తాను. అవంతి ఏ వర్కులు చేశాడు, ఎంతవరకు అభివృద్ధి చెందాడో చూపిస్తాను. నువ్వేం చేయగలవు? నువ్వు నిన్న కాక మన రోడ్డు ఎక్కిపోయి మాట్లాడుతున్నావు. అది ఎంతవరకు కరెక్ట్? ముందు వెనక ఆలోచించుకొని మాట్లాడు. ఏదో 4 మౌతులు ఉన్నాయి కదా అని నువ్వు మాట్లాడే. నేను మాట్లాడుతానంటే నాకు దమ్ము ధైర్యం ఉంది. మా నాయకుడు కూడా అవంతి శ్రీనివాస్ కూడా ధైర్యం వ్యక్తి, దైవభక్తుడు, ప్రజల్లో పనిచేయమంటే ప్రతి ఒక్కరు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు 100కి 99% సంక్షేమ పథకాలు ఇచ్చిన మహానాయకుడు ఎవరంటే వాళ్ళు రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి అని ఈ సభాముఖంగా విలేకరుగా చెప్తున్నాను. ఇలాంటి సొల్లుకోర్ల మాటలు మాట్లాడద్దు. నీ పని నువ్వు చూసుకో. నీ కూడా టికెట్ వస్తారో అది కూడా తెలియదు నీకు. నీ వేరే ఒక మినిస్టర్ చేశాడు, ఎంపీ చేసిన నాయకుడిని నువ్వు మాట్లాడడానికి నీకేం అర్హత ఉంది? నీకు అర్హత ఉన్న వ్యక్తివే నువ్వేమన్నా? కొంచెంగా గౌరవంగా మాట్లాడి గౌరవం నేర్చుకో. అందరికీ నమస్కారం. 5 సంవత్సరాలు 2019 నుంచి జనసేనలో ఉన్నానని చెప్పేసి చెప్పుకుంటున్నాడు. చెప్పుకోవడం కాదు, లాస్ట్ టైం ఏదో ఎమ్మెల్యే సీట్ ఇస్తే పోటీ కూడా చేశాడు. జనాల కోసం ఏ రోజు కూడా పలానది కావాలి నియోజకవర్గంలో అని చెప్పేసి ఏ రోజు కూడా రోడ్డుకి ఫైట్ చేసిన వ్యక్తి కూడా ఈరోజు వార్డుకు వచ్చి ఏదో పాదయాత్ర చేస్తున్నాము, నలుగురిని తిప్పుతున్నాం అని చెప్పేసి ఇష్టం వచ్చి మాట్లాడడం మాత్రం చాలా తప్పది. ఇప్పుడు మాట్లాడే ముందు మన స్థాయి తెలుసుకొని ఎదుటి వాళ్ళు మాట్లాడాలి. మన భీమిలి నియోజకవర్గంలో మన అవంతి శ్రీనివాసరావు గారు తిరిగినట్టుగా గడప గడపకి మరొక వ్యక్తి తిరిగి ఉంటాడు. నాకు తెలిసి 128 సచివాలయాలు పూర్తి చేసిన ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నారంటే మన అవంతి శ్రీనివాస్ గారే. అందులో ఇంకోటి ఏంటంటే మేము నాయకులు మలిసిపోయాం తప్ప ఆయన ఎక్కడికి కూడా, ఏ వార్డుకి కూడా, ఏ మండలానికి కూడా, ఏ పంచాయతీకి కూడా, ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా డ్రాప్ అవ్వకుండా తిరిగిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే మన అవంతి శ్రీనివాసరావు గారు.
అలాంటి ఎమ్మెల్యేని పట్టుకొని నీకు మాటలు ఎలా వస్తున్నాయో తెలీదు, ఇంకా మాటలు రాకపోతే ఇంకా నేర్చుకో. ఆ పెద్ద ఆయనకే మాటలు రావు, పూర్తిగానే ఏం మాట్లాడేదో తెలీదు, ఇంకా నీకు కూడా తెలియదేమో. ఇంకా కొంచెం మాటలు నేర్చుకొని రోడ్డుకి ఎక్కితే బాగుంటుందేమో. అలాంటి పెద్ద ఆయన గురించి మాట్లాడటం మాత్రం చాలా తప్పు. వార్డు అభివృద్ధి అవ్వలేదు అనేసి పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. వార్డు ఎంత అభివృద్ధి అయిందో, ఎంత ప్రియాంక మేడం గారు వచ్చిన తర్వాత ఎంత అభివృద్ధి చేశారో అది మాకు తెలుసు, ప్రజలకు తెలుసు. నీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం మాకు లేదు. అయినా సరే నీకు చూపిస్తాం ప్రజలకు ఏం చేశారో, ప్రజల్లోకి ఎలా వెళ్ళారో, ప్రజల్లో ఏం చేస్తున్నారో. ఇక్కడ పార్కుల డెవలప్మెంట్ అవనివ్వండి, డ్రైనేజ్ డెవలప్మెంట్ అవనివ్వండి, రోడ్ల డెవలప్మెంట్ అవనివ్వండి, నెక్స్ట్ ఏమో పట్టాలు ఇప్పించే విషయంలో కానీ, ఇల్లు స్థలాలు ఇప్పించే విషయంలో కానీ, ప్రతి విషయంలో కూడా ఎంత చర్యలు తీసుకుని ఆవిడ కష్టపడ్డారో, ఎమ్మెల్యే గారు కష్టపడ్డారో మాకు తెలుసు. లీడర్లుగానే మేము ప్రజలకు ఏ విధంగా తీసుకుని వెళ్ళాలో మేము కూడా తీసుకుని వెళ్ళాం. అనవసరంగా ఏదో ఒక సభ పెట్టాం, ఏదో మాట్లాడాలి, పిచ్చికోతలు కొయ్యాలని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు కూస్తే మాత్రం మేము ఊరుకునేది లేదు. అయినా సరే నువ్వు ప్రజల్లోకి వెళ్తున్నావు, నీ గురించి ఏం చెప్పాలనుకుంటే చెప్పుకో, అంతేగాని ఏదో బురద జల్లి ఇష్టం వచ్చినట్టు మా కార్పొరేటర్ మీద, మా ఎమ్మెల్యే గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదని మీడియా తరపు నుంచి గట్టిగా ఖండిస్తున్నాం. మేము కొంచెం మాట్లాడే ముందు నీ స్థాయి మర్చిపోయి మాట్లాడడం చాలా తప్పది. ఇక్కడ ఏంటంటే ఏదో పోటీ చేద్దాం అనుకుంటాం, నీకు సీటే రాదని మాకు తెలుసు. ఏదో సీటు కోసం తపన పడుతున్నట్టున్నాం, తప్పలేదు. అంతేగాని ఏదో ఎమ్మెల్యేని ఆ పెద్ద ఆయన అనిస్తే నేనేదో వెలుగులోకి వచ్చేస్తాను, కనిపించేస్తానని చెప్పేసి తప్పుడు కోతలు మాత్రం కూస్తే మాత్రం బాగోదని చెప్పి మీడియా తరపు నుంచి మీకు తెలియజేస్తాను. నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు బొట్ట అప్పలరాజు, 6వ వార్డు ప్రెసిడెంట్. పంచగర్ల సందీప్ అనే వ్యక్తి, అడ్రస్ లేని వ్యక్తి వచ్చి ఇక్కడ ఒక ఎమ్మెల్యే గారి గురించి కానీ కార్పొరేటర్ గారి గురించి కానీ మాట్లాడే ఆయనకి లేదు. డెవలప్మెంట్ అంటున్నారు. 6వ వార్డులో ఎంత డెవలప్మెంట్ అయిందో తెలుసు ఆయనకి. ఇవన్నీ చెప్పడానికి ఆయన ఎంత ప్యాకేజీ తీసుకుంటున్నారు. అక్కడ ప్యాకేజ్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడ ప్యాకేజ్ స్టారు పంచగర్ల సందీప్. ఆ సందీప్ వచ్చి ఈ వార్డులో వచ్చి పార్కులు కానీ, రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ డెవలప్మెంట్ అంటే చూపిస్తాను, ఆయన సిద్ధంగా ఉంటే రమ్మని చెప్పండి. ఆయన రాలేనప్పుడు ఎందుకు? ఎక్కడో ఉంటాడు అడ్రస్ లేని వ్యక్తి. కార్పొరేటర్కి తక్కువ, కూలి పనివాడికి ఎక్కువ ఆ పంచగర్ల సందీప్ అనే వ్యక్తి ఇక్కడ మాట్లాడడానికి, విమర్శించడానికి తగదు ఆయనకి. రేపు పొద్దున్న ఏదైనా మాట్లాడాలనుకుంటే మేము ఇక్కడ సిద్ధంగా ఉన్నాము వార్డులో. ఆయన రమ్మని చెప్పేసి మేము ప్రతి ఒక్కరు కూడా ఉన్నాము ఇక్కడ. రమ్మనండి, ఛాలెంజ్ చెప్తున్నాను. ఆయన ఏ మీటింగ్లో అయినా సరే, ఎప్పుడైనా సరే విమర్శించడం తప్పితే చేసే పని గుర్తింపు రాదు ఆయనకి. ఎంత పని చేసామన్నది కూడా ఈరోజు మేము చూపించడానికి రెడీగా ఉన్నాం, మేము సిద్ధం. జనసేన అవనండి, టీడీపీ అని ప్రతి ఒక్కరు కూడా మేము వాళ్ళకి చేసే డెవలప్మెంట్ ఈరోజు మేము చూపించడానికి సిద్ధంగా ఉన్నాము. వాళ్ళు సిద్ధంగా ఉన్నారా చేయలేదని చెప్పడానికి. ఎక్కడో సొంతలు వెళ్ళి చేస్తాం. మేము ప్రతి ఒక్క ఇంటికి గడపకి వెళ్ళి ప్రజల వద్దకే పాలన వెళ్ళి మేము ప్రతి ఒక్కరికి ఈరోజు ఎంత డెవలప్మెంట్ అయింది, ఏమైందని కూడా ప్రతి ఒక్కరు కూడా తెలిసిపరిచేటట్టు మేము ఈరోజు పరిపాలన మేము ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మన 6వ వార్డులో దాదాపు సుమారు 80 కోట్లు డెవలప్మెంట్ అయింది కదా. కార్పొరేటర్ కనపడలేదనడానికి అక్కడికి ఏం పడుతుంది. ఈరోజు ఎంత ఉందో డెవలప్మెంట్ అయింది చూపిస్తాను రమ్మండి. రేపు మనకి సోమవారం 3 పార్కులుగా ఓపెనింగ్ ఉన్నాయి, రండి ఆ పార్కులు చూడమని చెప్పండి. దానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. గత ప్రభుత్వాలు ఏమైనా ఉన్నాయి పనిచేసింది, ఇక్కడ పనిచేసేది ఉంటే రమ్మనండి. శాతకాని కబుర్లు ఆడుకొని ఇంటింటికి వెళ్ళానంటాడు, గడపడికి వెళ్ళానంటాడు. ప్రతి ఒక్కరి తోవలో కనిపిన వాళ్ళందరిని అడిగాను. ఏదో ఎవరిని అడిగినా ఒక వీడియో తీసి చూపించమనండి. ఆయన మీటింగ్కి ఎంతమంది వెళ్ళారు? 10-15 మంది కానీ ఎవరు వెళ్తున్నారా? ఏదీ లేనప్పుడు ఆయన మాట్లాడటం అది తగదు. రేపొద్దున్న ఆయన మాట్లాడాలనుకుంటే ఇక్కడ మన వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ పిఎం పాలెంలో ఉంది, రమ్మని ఇక్కడే ఫేస్ టు ఫేస్ మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. బ్రేకింగ్ న్యూస్. విశాఖ సెంటర్ జైల్లో గిరిజన ఖైదీ అనుమానాస్పద మృతిపై పలు అనుమానాలు అంటున్న బంధువులు. పోలీసులే కొట్టి చంపారంటూ బంధువుల ఆరోపణ. తమకు న్యాయం జరగాలంటూ కేజీహెచ్ మోర్చరీ దగ్గర ఆందోళన. తమ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని అంటున్న గిరిపుత్రులు. తమకు న్యాయం చేయకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడతామంటున్న గిరిజనులు.
అనుమానాస్పద మృతి ఉంటే నాకు సీఏ గారు కంప్లైంట్ ఇచ్చారు అంటారు. బయట వాళ్ళే చేస్తాను లేకపోతే వెళ్ళిపోతాను. నాకేమి ఇబ్బంది లేదు. తప్పకుండా నేను వెళ్ళిపోతాను. ఏ ప్రొసీజర్ వేరు, దీన్ని నా ఆఫీస్లో తీసుకుంటా. మళ్ళీ నా ఆఫీస్లో తీసుకుంటాను. ఇక్కడ నేను అడుగుతాను న్యాయం జరిగిందమ్మా చెప్పమని. మా ఎస్టీస్కి ఎవరు న్యాయం చెయ్యరు. ఇంకా మరి ఎందుకు సార్ కదా చూడండి మాకు భరోసా ఏదో కనిపించాలి సార్. మీరు పెద్ద దిక్కుగా మరి పిల్లలు ఉన్నారు. న్యాయం చేయాలంటూ అత్తవారి ఇంటి ముందు ధర్నా చేస్తున్న చట్టి రమ్య. దువ్వాడ స్థితి ఆగనంపూడిలో ఘటన. 2021లో చట్టి వెంకట అప్పారావుతో రమ్యకు వివాహం. 3 నెలలు బాగా చూసుకున్న భర్త తరువాత నుంచి వేధింపులు, వరకట్నం వేధింపులు, అత్త మామ ఆడపడుచుల వేధింపులు. రమ్యకు 2022 కిడ్నీ పాడవడంతో, డయాలసిస్ అవ్వడంతో మరిన్ని కష్టాలు మొదలు. విడాకులు కావాలంటూ లాయర్ నోటీసు పంపించిన భర్త. బాధితురాలు రమ్య భర్త ఇంటి ముందు నిరసన. అత్తింటి ఆరళ్లకు గురి చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న బాధితురాలు. ఘటనా స్థలానికి చేరుకున్న దువ్వాడ పోలీసులు. ఈరోజు ఏం మాట్లాడినా మక్కలని చెప్తా ఉంది. ఉంది అది చూపిస్తుందండి. పాపం చుక్కలు చూపిస్తుంది. రాత్రి 11 అప్పుడు ఫోన్ చేసింది. మీరు రాత్రి రాబోతున్నా ఏదైనా రాత్రి తీసుకెళ్ళిపోమంది. అంటే ఒక 100 రూపాయలు ఇచ్చి బస్సు వచ్చి కూడా కట్టుబడి పంపించింది. మాట్లాడుకునేవానుకో రాజు ఉండరా ఎవరికి ఎప్పుడు మాట్లాడేస్తున్నావు అనేసి మాడబొట్లు మా అత్త చేసి వాళ్ళ దగ్గర కూర్చోబెట్టు. బెల్లం అనేది ఏదో మాట్లాడుకుంటాం. ఏం మాట్లాడుకోకూడదండి. ఏదో మాట్లాడుకుని నా పేరు చట్టి రమ్య. నాకు వివాహం అక్టోబర్ 30, 2021 అనేది పెద్ద నిర్ణయించిన వివాహం అనేది జరిగింది. సో నాకు ఈ ప్రాబ్లం, నాకు కిడ్నీ పోయింది అనేది నాకు చెప్తున్నారు పెళ్ళికి ముందు ఈ ప్రాబ్లం ఉందని. నాకు ఈ ప్రాబ్లం వచ్చింది జనవరి 12, 2023 అనేది ప్రాబ్లం వచ్చింది. సో నాకు ఈ ప్రాబ్లం కారణం మెయిన్ మా అత్తయ్య, మా ఆడబొట్లు ఇద్దరు, మా ఆయన, మా మామయ్య ఈ కారణ రావడానికి నన్ను చాలా వేధింపులు చేశారు. వరకట్నం కోసం మెయిన్ అందరూ 10 లక్షలు 11 లక్షలు తెచ్చితే నువ్వేం తెచ్చావు అనేసి నన్ను చాలా హెరాస్మెంట్ చేశారు మెయిన్. సో దానివల్ల నేను చెప్పుకోలేని, నేను మా అమ్మ నాన్నకి కూడా చెప్పలేక పరిస్థితులు ఉండేది. ఏమైనా ఇదేనేంటి చెప్పారు మీ పెద్దలు అనేసి కూడా అంటారనేసి నేను ఎవరికి ఏం చెప్పుకోలేదు. సో తర్వాత నాకు చాలా సీరియస్ పీరియడ్ టైంలో కూడా నాకు అన్నం అనేది కూడా లేదు, తాగడానికి మంచినీళ్ళు కూడా లేదు. ఒక రూమ్లో బంధించడం అనేది జరిగింది సార్. సో 4 డేస్ చూస్తే నా కాళ్ళు, ఫేస్ అంతా పొంగిపోయిన, బ్రీతింగ్ కూడా తీసుకోలేక ఆ సిచ్యువేషన్లో ఉంటే నేను మా అమ్మని ఫోన్ చేసి అమ్మ నాకు కొంచెం సీరియస్గా ఉంది మీరు రావండి అంటే వచ్చి డోర్ తీసిన తర్వాత చూస్తే ఏంటి ఇలా అయిపోయావంటే ఇలా వదిలేసి వెళ్ళిపోయారు. మా అత్తకు ఆపరేషన్ చేసి రూమ్లో బంధించి వెళ్ళిపోయారు. నాకు కొంచెం ప్రాబ్లం ఉందంటే టెస్ట్లు ఇక్కడ చేయిస్తే కొంచెం అమ్మాయి సీరియస్గా ఉంది. సో మీరు ఎక్కడైనా హాస్పిటల్లో జాయిన్ చేయండి అనేసి ఇక్కడ తీసుకొస్తే సో మా ఆడబట్ట వాళ్ళ మీదకి వస్తుందేమో అనేసి ఆ నైట్ మీద ఇంటికి పంపించేసి అక్క తీసుకెళ్ళిపోండి అనేసి ఇంటికి పంపిస్తే నాకు నైట్కి కొంచెం సీరియస్గా అయ్యి ఆ రోజు నైట్కి మార్నింగ్ నన్ను హాస్పిటల్ అనేది జాయిన్ చేశాను. సో అమ్మాయికి ఇలా అయిపోయిన కారణం ఎవరనేసి డాక్టర్స్ అడగగా వచ్చి సైన్ చేయమంటే మా ఆయన సైన్ చేయలేదు సార్. సో దానికోసం మేము చాలా విధంగా ట్రై చేసినా కూడా వచ్చి సైన్ అనేది జరగలేదు. సో మా డాక్టర్ కాల్ చేసి సైన్ చేయాలి, వివాహం అనేది జరిగింది కాబట్టి నువ్వే హస్బెండ్గా వచ్చి సైన్ చేయాలంటే వచ్చి సైన్ చేయదు. సో అప్పుడు వచ్చిన తర్వాత నుంచి ఇప్పుడు వచ్చి నాకు అతను ఇప్పుడు వచ్చి కూడా నన్ను చూసుకోవడం కూడా రాలేదు. తర్వాత నాకు హాస్పిటల్ నుంచి రాగానే నోటిఫికేషన్ లాయల్ నోటీస్ అనేది వచ్చింది. ఏంటని చూస్తే విడాకుల కోసం అనేది వచ్చింది. సో దేనివల్ల వచ్చిందంటే నేను సంసారం పనికిరాను, పెళ్ళికి ముందే నాకు 2 కిడ్నీలు పోయాయి అనేది వచ్చింది. సో నాకు 2023లో వచ్చింది ఈ ప్రాబ్లం. సో 23లో వచ్చినప్పుడు 21 నాకు వివాహం అనేది జరిగింది. సో అంతకుముందు నాకు డయాలసిస్ అనేది జరగలేదు. నా కిడ్నీ కోసం మెడిసిన్ అనేది కూడా నేను ఏం యూజ్ చేయలేదు. సో 23 తర్వాత నుంచి నా డయాలసిస్ అనేది స్టార్ట్ అయ్యింది. సో దానికి ట్రీట్మెంట్ అనేది కూడా జరుగుతుంది. సో ఇప్పుడు నాకు లాయర్ నోటీస్ పంపించడం వల్ల దేనికి రీజన్ అనేది నేను వచ్చి ఇక్కడ అడిగితే నన్ను పట్టించుకోకుండా మా ఆయన బ్యాగ్ తగిలించుకొని పరారు అయితే అయిపోయారు సార్. సో మా అత్తమ్మ కూడా నేను ఇక్కడ ఎందుకు వచ్చావు అనేది కూడా ఎవ్వరూ ఇంట్లో నుంచి బయటకు కూడా రాలేదు. సో నాకు న్యాయం జరగాలనేసి నేను కోరుకున్నాను. న్యాయం జరిగే వరకు నేను ఇక్కడ నుంచి వెళ్ళడానికి కోరుకోవట్లేదు. సో దానికోసమే నేను న్యాయం జరగాలని కోరుకుంటున్నాను సార్.
నేను మా అత్త మావ మా ఆడబుట్ట మా అయ్యలు వచ్చి నాకు ఏదో ఒకటి న్యాయం జరిగే వరకు నేను ఇక్కడైతే కదలని కూర్చుంటాను. నేను ఆహార దీక్ష కూడా నేను ఇక్కడ చేస్తానని కోరుకుంటున్నాను మీ అందరి ముందున. ఈరోజు ఈ కార్యక్రమానికి మీ అందరు రావడానికి, మా యువకులు, మా గ్రామ పెద్దలందరూ రావడానికి కారణం ఏంటంటే, ముందు నుంచి కూడా ఈ సమస్యలు చాలా ఉన్నాయి. ప్రతిరోజు కూడా నువ్వెంత కట్నం తెచ్చావు, నువ్వేం తెచ్చావు, మాకు నువ్వు రావడం వల్ల మాకు అన్యాయం జరిగింది, నీకు లాసు అని ఎన్నో విధాలుగా వేధింపులు చేస్తుంటే, సర్లే కాపురాల్లో ఉన్నాయి అనుకుంటే, గత 2-3 రోజుల క్రితం లాయర్ నోటీసు పంపించిన తర్వాత, కోర్టు నోటీస్ పంపించిన తర్వాత ఆవిడని అడిగితే మానసికంగా ఎంతో ఇబ్బంది పెట్టేవారంట. కాపురం కూడా, భర్తతో కాపురం కూడా చేయడానికి నామూచిగా ఉంటుందని చెప్పేసి ఆ తల్లి అక్క చెల్లెలు పక్కన పడుకోబెట్టుకునేవారంట. వీళ్ళ భర్తని సెకండ్ షోలకు పంపించేవారంట. కాపురం కూడా సరిగ్గా చేసేవారు కాదు. ఇద్దరు సరే వెళ్ళి గుడికి వెళ్తానంటే ఎందుకు, అదే ఒకరితే వెళ్తుంది కదా అని చెప్పేసి మానసికంగా ఒత్తిడి చేయడం వల్ల గృహ నిర్బంధం పెట్టి, వాళ్ళు డ్యూటీలకు వెళ్ళిపోతే రూమ్లో పెట్టి తలుపేసుకొని డ్యూటీ నుంచి వచ్చినంత వరకు ఆవిడ రూమ్లోనే ఉండవలసి వచ్చిందంట. ఇన్ని కారణాలు ఉండేవాళ్ళు పెళ్ళి ఎందుకు చేసుకున్నారని చెప్పి మా గ్రామ యువకులందరూ, గ్రామ పెద్దలందరూ ఇక్కడ రావడం జరిగింది. తర్వాత మెయిన్ ఎక్స్పెషల్లీ వరకట్న వేధింపులు అయితే మాత్రం రోజు నడిచేదంట. నువ్వు 5 లక్షలు తెచ్చావు, నాకు ఏకైక కొడుకు, నాకు ఇంకో 10 లక్షలు వచ్చి నేను అనవసరంగా చేసుకునేవాడిని అని చెప్పేసి పదే అవే మాట్లాడేవారంట. అత్త మామలు, ఆడబొడుచు పదే సార్లు ఆడబొడుచు వేధింపులు ఎక్కువైపోవడం వల్లే ఈవిడ మానసికంగా గురయ్యి తల్లిదండ్రులు కూడా చెప్పలేని పరిస్థితిలో ఉంది. అందుకనే ఆవిడకి న్యాయం జరిగేంత వరకు మాది యలమంచిలతోటి గ్రామం, పెదగంటేడు మండలం, పూర్తిగా మా గ్రామ పెద్దలు, యువకులందరం కూడా ఆవిడకి న్యాయం జరిగేంత వరకు ఇక్కడే నిరాహార దీక్షగానే మేము రెడీ అవుతున్నాం అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రమంతా పర్యటించి ప్రజల కష్టాలను తెలుసుకున్న మహోన్నత వ్యక్తి. మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య గాజువాక జింజర్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం. రాష్ట్రంలో పర్యటించిన రోజున ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కింది. నవరత్నాలే కాకుండా ప్రజలకు అవసరమైన సంక్షేమాలను అందించారు. సంక్షేమాలు ప్రజలకు అందించడంలో దేశంలోనే మొట్టమొదటి ముఖ్యమంత్రి చింతలపూడి వెంకటరామయ్య. రాష్ట్ర చరిత్రలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన యాత్ర 1 పాదయాత్ర సినిమా ప్రజలు ఎంతగానో ఆదరించారు. అదే తరహాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రజా సంకల్ప యాత్ర ఆధారంగా యాత్ర 2 సినిమా గురువారం రిలీజ్ అవుతుంది. మ్యాట్నీకి వచ్చే వారందరికీ టికెట్లు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. వెంకటరామయ్య వెల్లడి. నేను చింతలపూడి వెంకటరామయ్య, గాజువాక మాజీ ఎమ్మెల్యేని మాట్లాడుతున్నాను. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఒక విషయాన్ని మా కార్యకర్తలందరికీ తెలియజేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మీరు అనుకున్నంత విశేషం కాకపోయినా చాలా పవిత్రమైనటువంటి ఆశయంతో ఈ కార్యక్రమానికి ప్రెస్ మీట్ ద్వారాగా తెలియజేయడం జరుగుతుంది. మరి మా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 3660 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆయన ప్రతి పేదవాడి గుండెల్లో ఆశాజ్యోతిపంగా, ఒక ఆశాజ్యోతిగా ఎంతో విశ్వాసాన్ని సంపాదించుకున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. మరి అదే రకంగా ఈ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేని విధంగా పాదయాత్ర చేసినప్పుడు పాదయాత్రలో అనేకమైనటువంటి సమస్యల్ని అవ్వలు, తాతలు, అక్కలు వీళ్ళంతా కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందుల్ని ఏ రకంగా అయితే మనం వాళ్ళకి తోడుగా ఉండగలుగుతామో అనేటటువంటి విషయాన్ని ఆ రోజు పాదయాత్రలో ఆయన అవగాహన చేసుకుని దాని ప్రకారంగానే నవరత్నాలు అనేటటువంటి పథకాల ద్వారాగా మరి ఈ రోజుని ఆ రోజు ఇచ్చినటువంటి హామీల్లో 99% హామీల్ని పూర్తి చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి. 2 అనేది మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ ముందు చేయడం జరిగింది పాదయాత్ర. దాంట్లో భాగంగానే ఆ యాత్ర 2 కింద ఈ రోజుని సినిమా రూపంలో ప్రజలకు అందివ్వాలని చెప్పేసి మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేశారు. మరి ఆ ప్రకారంగానే ఆ సినిమా రేపు రిలీజ్ కాబోతుంది. ఆ సినిమాకి మరి మా అభిమానులైనటువంటి
కార్యకర్తలందరికీ కూడా ఆ సినిమాకి వెళ్ళడానికి నేను మ్యాట్నీకి అన్ని టిక్కెట్లు కూడా శ్రీకన్య థియేటర్లో తీయడం జరిగింది, క్లాస్ అన్నీ కూడాను. మరి ఆ థియేటర్కి క్లాస్ మన కార్యకర్తలందరికీ కూడా ఆ టిక్కెట్లు ఉచితంగా అందివ్వబడుతుంది. వాళ్ళందరూ కూడా మ్యాట్నీకి వెళ్ళాలి, వాళ్ళందరికీ ఈ విషయాన్ని అందజేయాలి, తెలియజేయాలనేటటువంటి ఉద్దేశంతో ఎందుకంటే మనం చెప్పలేనటువంటి కార్యక్రమాలు ఈ పాదయాత్ర ద్వారా యాత్ర 2లో అనేక ప్రభుత్వం చేసినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు మరి అందులో కూడా పొందుపరచడం జరిగింది. దాని ద్వారాగా మన అభిమానులకి కార్యకర్తలకి తెలిసినట్టయితే తద్వారాగా ప్రజలకి చేరువ చేసేటటువంటి అవకాశం ఈజీగా ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రేపు 2 గంటలకి శ్రీకన్య థియేటర్లో మ్యాట్నీకి అందరూ కూడా మనం టిక్కెట్లు ఇప్పుడే అందజేస్తాం. అందరికైనా ఎవరికైనా టిక్కెట్లు కావాలంటే అన్నీ అందరూ కూడా నేను కూడా అదే సినిమాకి వస్తాను. నేను 2 గంటలకు అక్కడే ఉంటాను, 2:30కి మ్యాట్నీ షో ఉంది. ప్రతి ఒక్కళ్ళు రావాలని మా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క పాదయాత్ర తాలూకు విశేషాలని అందులో తిలకించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్టభద్రుల నిరుద్యోగితలో ప్రథమ స్థానానికి వచ్చింది. చాలా దురదృష్టం ఇది. చివరికి బీహార్, ప్రతిసారి బీహార్ ఎగ్జాంపుల్ చెప్తుంటాం. బీహార్లో నిరుద్యోగత కంటే కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగత ఎక్కువ ఉంది అంటే ఈ ప్రభుత్వ విధానాలు నిరుద్యోగులకి ఎంత వ్యతిరేకంగా ఉన్నాయో చూడండి. కాబట్టి ఈ బడ్జెట్ నిరుద్యోగ యువత వ్యతిరేక బడ్జెట్గా మనం అభివర్ణించవచ్చు. ఈ బడ్జెట్ నిరుద్యోగ యువత వ్యతిరేక బడ్జెట్గా మనం మాట్లాడుకోవచ్చు. ఇక విదేశీ విద్య విషయానికి వస్తే గతంలో చంద్రబాబు నాయుడు గారి కాలంలో విదేశీ విద్యలో భాగంగా విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్న విద్యార్థులు సుమారు 5,000 మంది విద్యార్థులకు మన రాష్ట్ర ప్రభుత్వం సహాయాన్ని అందిస్తే ఈ ప్రభుత్వం ఆంక్షలు పెట్టి 350 విద్యార్థులు మాత్రమే విదేశాలకు పంపించింది. అంటే విదేశీ విద్యలో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ వెనుకబడిన తరగతులకి పూర్తిగా అన్యాయం జరిగిపోయింది. ఇక గిరిజన ప్రాంతాల్లో పరిశీలిస్తే గిరిజన ప్రాంతాల్లో పిల్లలకి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉండేవి మన కాలంలో. బట్ ఈ ప్రభుత్వం వచ్చి ఆ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ని పూర్తిగా రద్దు చేసేసింది. మొత్తంగా ఈ కాలంలో ఈ వైసీపీ ప్రభుత్వ పాలనలో పూర్తిగా దెబ్బతిన్న రంగం ఏది అంటే విద్యా వ్యవస్థ అనే చెప్పాలి. ఇక రెండవది ఉద్యోగులు, ఉపాధ్యాయులు. ఈ బడ్జెట్లో ఉద్యోగులకి మేము అది చేసాం ఇది చేసామని చెప్పి చాలా సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నారు. అందులో 10,000 ఉద్యోగుల్ని మేము రెగ్యులర్ చేస్తున్నాం, ఒప్పంద ఉద్యోగులు మేము రెగ్యులర్ చేస్తున్నాం అని చెప్తున్నారు. నిజంగా ఈ బడ్జెట్ చెప్పేటప్పుడు ఆర్థిక మంత్రికి కానీ లేదా శాసన మండలిలో చదివే మంత్రికి కానీ కొంచెం సిగ్గు కూడా లేదు. ఎందుకంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు నేను అధికారంలోకి వచ్చిన తరువాత కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తామని చెప్పి 5 సంవత్సరాలు 4 సంవత్సరాల 10 నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పుడు మరలా ఎన్నికలకు వెళ్ళడానికి ముందు ఆ కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ చేసే ప్రక్రియ మొదలు పెట్టారు. అంటే ఇది కూడా కేవలం ఎన్నికల స్టంట్లో భాగమనే చెప్పాలి. రెండవది ఐఆర్. ఈ బడ్జెట్ ప్రసంగంలో ఉంది, మేము ఉద్యోగుల సంక్షేమార్థము 27% ఐఆర్ ప్రకటించామని చెప్తున్నది ఈ బడ్జెట్లో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా ఉద్యోగస్తులకి ఐఆర్ ప్రకటించిన తరువాత పిఆర్సీలో ఫిట్మెంట్ ఐఆర్ కంటే ఎక్కువే ప్రకటిస్తారు. కానీ దురదృష్టం ఏంటంటే ఈ ప్రభుత్వం ఐఆర్ 27% ప్రకటించి ఫిట్మెంట్ 23% ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఐఆర్ కంటే తక్కువ ఫిట్మెంట్ ప్రకటించిన మొట్టమొదటి ప్రభుత్వం ఏదైనా ఉంటే అది ఈ వైసీపీ ప్రభుత్వం అనే చెప్పాలి. మీకు గుర్తుండే ఉంటుంది, రాష్ట్ర ప్రజలందరికీ గుర్తుంది, ఉద్యోగస్తులందరికీ గుర్తుంది. మహాప్రభు మాకు ఈ కొత్త పిఆర్సీ వద్దు, 11వ పిఆర్సీ మాకు వద్దు, మాకు పాత పిఆర్సీ ఇవ్వండి అని చెప్పి లక్షలాది ఉద్యోగులు రోడ్డు మీదకు వచ్చిన విషయం ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేయదలుచుకున్నాను. ఇక 11వ పిఆర్సీని పూర్తిగా అమలు చేశామని చెప్తున్నారు. అసలు 11వ పిఆర్సీకి సంబంధించిన ఒక్క బకాయి కూడా ఈరోజు ఉద్యోగులకు చేరలేదు.
ఈ ప్రభుత్వ కాలంలో ప్రజలు ముఖ్యంగా ఉద్యోగస్తులు డిఏలు అంటే మర్చిపోయారు. మాకు డిఏలు వద్దు, మా జీతాలు మాకు ఇవ్వండి మహాప్రభు అని రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి ఈరోజు ఉద్యోగులకు వచ్చింది. ఆశా వర్కర్లకి, అంగన్వాడీ వర్కర్లకి మేము జీతాలు పెంచామని ఈ బడ్జెట్లో చెప్పారు. అది కూడా అబద్ధమే. 42 రోజులు అంగన్వాడీ వర్కర్లు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తే, నిరసన తెలియజేస్తే పిచ్చుగుపై బ్రహ్మాస్త్రములాగా ఈ ప్రభుత్వం ఎస్మా ప్రయోగించి 1,25,000 అంగన్వాడీ వర్కర్లు భయపెట్టి తిరిగి ఉద్యోగంలోకి జాయిన్ అయ్యేటట్టు చేసింది. సో అంగన్వాడీ వర్కర్లకి, ఆశా వర్కర్లకి వీరందరికీ కూడా ఈ ప్రభుత్వం అన్యాయం చేసింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట అన్నారు, తెలంగాణలో కంటే 1,000 రూపాయలు ఎక్కువ జీతం ఇస్తామన్నారు. ఈరోజు అంగన్వాడీ వర్కర్లు అందరూ రోడ్డు మీదకి ఎందుకు వచ్చారంటే ఇక్కడ 11,500 ఇస్తుంటే తెలంగాణలో 13,500 ఇస్తున్నారు. మరి 2,000 రూపాయలు తక్కువ ఇస్తున్నారు. ఈ విషయం 151 మంది ఈ వైసీపీ ఎమ్మెల్యేలకు తెలియదా? అందుకే